తమ కుమార్తెను చంపిన మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని వికారాబాద్ జిల్లాలోని మహేందర్ రెడ్డి ఇంటి వద్ద స్వాతి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. మేడిపల్లిలో జరిగిన స్వాతి హత్య కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే తెలిసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మనం స్వాతి స్వగ్రామైన వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడెంలో ఉన్నాము. ఇక్కడ కుటుంబ సభ్యులు ఆందోళన తర్వాత ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైతే మహేందర్ రెడ్డి నివాసం దగ్గర ప్రస్తుతం భర్త మహేందర్ రెడ్డి నివాసం దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడే ఉండి తర్వాత ఆందోళన చేయడం జరిగింది. ఎట్టి స్వాతి అంత్యక్రియలు వారి కుటుంబ సభ్యులే నిర్వహించాలని చెప్పి కూడా ఉదయం నుంచి కూడా వాళ్ళ ఇంటి ముందు టెంట్ వేసుకొని తర్వాత ఆందోళన అయితే ప్రస్తుతం అయితే చేస్తున్నారు. దాదాపు నిన్నటి నుంచి కూడా వారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా అంటే స్వాతి హత్య జరిగిన అనంతరం తెలిసినప్పటి నుంచి కూడా వారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఊరు నుంచి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వారి కూతురు చనిపోవడం బాధాకరం చెప్పవచ్చు. ఈ అంత్యక్రియలకు సంబంధించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తారు, అసలు బిడ్డని 21 సంవత్సరాలు బిడ్డను చంపలేదు కదా, దాన్ని కూడా ఉరి తీయాలి సార్. లేకపోతే ఉంది కానీ కాకపోతే ఉరి తీయాలి సార్. సార్ నా కోరిక అదే, ఒక బిడ్డలు ఒక కొడుకుండా నమ్మవచ్చిస్తాడు. ఆయన మమ్మల్ని చంపుతారు సార్, వాడు ఉంటే చంపుతారు. వాడిని చంపాలి, వాడిని ఉరిశిక్ష చేయాలి, మమ్మల్ని ఏం చేయమంటే